గిట్లా సోషల్ మీడియా సంచలనం. మన యూట్యూబ్ సారు షణ్ముఖ్ జశ్వంత్ ముచ్చట నిన్నటి నుంచి ఇంటర్నెట్ను షేక్ చేస్తాంది. స్టడీస్ అప్పుడు కాకుండా తిరుమల కొండ మీద మూడు ముళ్ళేసి కొత్త పెళ్లి కొడుకు లెక్క మురిసిపోదాం అనుకున్నాడో లేదో కేవలం 3 రోజులకే ఏకంగా హాస్పిటల్ బెడ్ మీద ల్యాండ్ అయ్యిండు. అస్సలు పెండ్లైన కొత్తల్నే ఏమైంది, ఎందుకు సెలైన్ బాటిల్ ఎక్కించిండ్రు అనేది మనం ఒకసారి చూసేద్దాం పాండ్రి. అగో చూడుండ్రి మన షణ్ముఖ్ జశ్వంత్ గదే షణ్ను ముచ్చటే అది. ఈ నెల 21న రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితోటి కలిసి వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టడీస్ అప్పుడు లేకుండా పెద్దగా హంగామా లేకుండా రెండు ఇంటోల నడుమ కొందరు చుట్టాల నడుమ తిరుమల శ్రీవారి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇక అటు వైజాగ్లో సొంతింటి కాడనే గ్రాండ్ మార్వేండ్లు సూతం చేసుకున్నారు. ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు వీడియోలు చూసి బుల్లితెర సెలబ్రిటీలు ఫ్యాన్స్ అంతా శుభాకాంక్షలు చెప్పిండ్రు. అప్పటిదాకా అంతా మంచిగానే ఉంది. పెండ్లైన 3 దినాలకే మన షెన్ను ఆసుపత్రి పాలైండు. దావుకాన బెడ్ మీదుండి చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. స్టోరీలో షేర్ చేసుకునేసరికి ఇంటర్నెట్ అంతా రచ్చరచ్చ అయింది. ఫోటో అయితే పెట్టిండు కానీ అసలు ఆయనకి ఏమైందో చెప్పలే. గంతే ఫోటో నిమిషంలో వైరల్ అయింది. అరే తమ్ముడు షెన్ను నీకేమైందిరా అని ఫ్యాన్స్ అందరు గుబులు పడ్డరు. అయితే రంది పడే పనే లేదట. పెళ్లి రిసెప్షన్ వేడుకల హడావిడ్లుండి షణ్ముఖ్ మస్తు అలసిపోయి నీళ్లు లేక నీరసించి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండని టాకు. సెలైన్ ఎంకించుకున్న మరుసటి రోజే కోలుకొని మళ్ళీ షూటింగ్ సెట్లో దునికిండట. ఎగ్గి ముచ్చట చూసిన వాళ్ళంతా పెండ్లంటేనే ఒక పెద్ద కుస్తీ పోటీ లెక్క 3 రోజులు నిద్ర తిండి లేకుండా సర్కస్ చేస్తే సెలైన్ బాటిల్ కాక కొబ్బరి నీళ్ళు ఎక్కుతాయని సెటైర్లు వేయబట్టే. ఇంకిందరేమో వదినచ్చింది అన్నకు గావరైందని బట్టే. ఆయన పెండ్లంటే షూటింగ్లు అనుకుంటివా, కూసునేదేలే ఉరుకులాడాలని ఎడ్డియబట్టే. ఒక్కొక్కరు ఒక్కో తీరు. మొత్తం మీద ముచ్చటైతే ఇట్లున్నది మరి.